అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో బీఆర్ఎస్ నేతకు నోటీసులు అందాయి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఏసీపీ జైపాల్ యాదవ్ను విచారిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో బీఆర్ఎస్ నేతకు నోటీసులు అందాయి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఏసీపీ జైపాల్ యాదవ్ను విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మొత్తానికి చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము పోలీసుల విచారణ చాలా వేగవంతం చేశారు. అయితే మొన్న ఆ యొక్క నకరికల్లు మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యను విచారించిన పోలీసులు ఈరోజు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే వీరంతా కూడా ఎలక్షన్ సమయంలో పోలీసులతో చాలా సార్లు కూడా ఫోన్ లో మాట్లాడినట్టు, దానికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారులతో ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది, దాని వివరణకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు యొక్క విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా అప్పుడు ఫోన్ లో మాట్లాడిన సంబంధించి ఆ ఫోన్స్ ను కూడా తమకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా పోలీసులు చాలా క్లియర్ గా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆ ఫోన్స్ కూడా పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే పోలీసులు కూడా అందులో డేటాను కూడా పూర్తిగా రిట్రీవ్ చేస్తారు. దాని తర్వాత డేటాను కూడా పరిశీలిస్తారు. మొత్తానికి చూస్తే జైపాల్ యాదవ్ ఈ రోజు ఉదయం జూబ్లీస్ పోలీసులు అయితే ఎదుట హాజరైన నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ యొక్క విచారణ ఎంతసేపు కొనసాగుతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసులో రెండో మాజీ ఎమ్మెల్యేను కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి కూడా ఎవరెవరు పోలీసులతో టచ్ లో ఉంటారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఒక్కొక్కరిగా విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జైపాల్ యాదవ్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఒక ఫోన్ లో చాలా సార్లు కూడా తిరుపతి అన్న కావచ్చు, ఇటు భుజంగరావుతో చాలా సార్లు మాట్లాడినట్టు దీనికి సంబంధించి ఈ యొక్క ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఆ పోలీసులు జైపాల్ యాదవ్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.